హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడిలో స్వరబాధను చూసి బాబీకి నిజం తెలిసేలా చేసిన కైలా, నళినికి ఊహించిన షాక్ ఇచ్చిన బాబీ. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక గుడిలో అయితే స్వర అమ్మవారికి కుంకుమార్చనైతే చేయిస్తుంది. అమ్మ, నా బిడ్డ నాకు దక్కేలా చెయ్యి, నిన్నే మొరపెట్టుకుంటున్నాను, నా బిడ్డని నాకు ప్రసాదించు అంటూ అనుకుంటూ ఉంటుంది. ఇక స్వర అయితే ఇంతలో ఇక కైలా అయితే తన పని పూర్తవడంతో బాబీని తీసుకుని ఇంటికైతే బయలుదేరుతుంది. ఇక వెళ్ళేటప్పుడు పంతులు గారికి అయితే చెప్తుంది, పంతులు గారు రేపు నాకు డబ్బులు సహాయం చేసిన ఆవిడ వచ్చినప్పుడు నాకు చెప్పండి, నేను వస్తాను, రేపు ఉదయాన్నే వస్తాను అంటూ చెప్పగానే సరేనమ్మా వెళ్ళు, ఆవిడ్ని రేపు కలుసుకుందు గాని అంటూ పంతులు గారైతే చెప్తారు. సరేనండి, మా అమ్మకి పిండ ప్రదానం చేసినందుకు మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అంటూ కైలా అయితే చెప్పి ఇక బాబీని తీసుకుని వెళ్తుంది. ఇంతలో బాబీ కైలా ఇంటికి వెళ్ళేసరికి సాంగ్ అయితే వినబడుతుంది. ఇక ఆ సాంగ్ రోహిణి పాడినట్టు ఇంకా బాబీ అయితే ఊహించుకుని అమ్మ అమ్మ అంటూ లోపలికైతే వచ్చేస్తాడు. ఎక్కడున్నావమ్మా, ఎక్కడున్నావు అంటూ ఇక వెతుక్కుంటూ ఉంటాడు. బాబీ అయితే పెద్ద పెద్దగా అరుస్తూ. ఇంతలో ఇక కైలా అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. బాబీ ఆగు, బాబీ అరవకురా, ఆగరా అంటూ పిలుస్తూ ఉంటుంది. కైలా అయితే ఇంతలోంచి పైనుంచి నళిని అయితే దిగుతూ ఉండగా అది చూసిన కైలా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక నళిని అయితే బాబీని చూసి ఆనందంగా బాబీ అంటూ పిలవంగానే ఇక నళినిని చూసి బాబీ కూడా ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు. ఇక నళిని అయితే కిందికి రాగానే బాబీ అయితే అమ్మమ్మ అంటూ కౌగిలించుకుంటాడు ఇక నళినిని. ఇక అది చూసిన కైలా అయితే షాకే చూస్తూ ఉంటుంది. కైలా అలా ఉండిపోయావు, ఈవిడెవరో తెలుసా, మా అమ్మమ్మ అంటూ బాబీ అనంగానే కైలా అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. నిజమా, నువ్విక్కడ అమ్మగారికి కనిపించిపోయావు కదా, మళ్ళీ ఏమంటారో, బయటికి వెళ్ళిపోమంటారేమో, మనకి కాస్త నీడ కూడా ఉండదని భయపడ్డాన్రా, నన్ను క్షమించండి మేడం, బాబీని తీసుకువచ్చాను అంటే మీరు వాళ్ళ అమ్మమ్మని తెలియదు కదా, మళ్ళీ వాడు కూడా నాతోనే ఉంటాడు అంటే మీరిక్కడ ఉండనిస్తారో లేదని భయమేసి మీకు చెప్పకుండా గదిలోనే ఉంచాను అంటూ కైలా చెప్పంగానే నువ్వు చేసిన పనికి నాకు చాలా సంతోషంగా ఉంది కైలా, ఈరోజు నా మనవణ్ణి నాకు తీసుకువచ్చి చాలా మంచి పని చేశావు, నీకు ఏం కావాలో చెప్పు అంటూ నీకు అడుగుతూ ఉంటుంది. నళిని అయితే నాకేమీ అవసరం లేదమ్మా, మీ ఇంట్లోనే ఇక్కడ ఉండనిచ్చి నాకు కాస్తంత బువ్వ పెడితే చాలు, మీరు ఏ పని చెప్పినా చేస్తాను అంటూ ఇక కైలానంగానే నువ్వు నా మనవణ్ణి తీసుకువచ్చావు, నీకు ఆ పాలెం కూడా చెయ్యలేకపోతే ఎలాగా, నువ్వు కూడా బాబీతో కలిసి ఇక్కడే ఉండొచ్చు అంటూ ఇక చెప్తూ ఉంటుంది. నళిని అయితే సరేనమ్మా, మీరు చెప్పినట్టే ఇక్కడే నేను బాబీ దగ్గరే ఉండిపోతాను, మీ ఇద్దరు ఒకటైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక చెప్తుంది. కైలా అయితే ఇక రోష్ని అయితే అక్కడ హాస్పిటల్లో ఎలా ఉందో అని నళిని అయితే ఫోన్ చేసి అడగంగానే ఇప్పుడే బాబీని కలవరిస్తుంది అంటూ డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక నళిని అయితే డాక్టర్ నా మనవడు దొరికేశాడు, వాణ్ణి ఇప్పుడే హాస్పిటల్కి తీసుకుని వస్తాను అంటూ ఇక నళిని చెప్తూ ఉంటుంది. ఇక బాబీని అయితే హాస్పిటల్కి తీసుకువెళ్తానని చెప్పంగానే సరే అమ్మమ్మ, నేను కూడా అమ్మని చూడాలని అనుకుంటున్నాను, అమ్మ ఎక్కడుందో చెప్పమ్మమ్మ వెళ్దాము అంటూ కడగంగానే ఉదయాన్నే వెళ్దాం బాబీ, ఇప్పుడు పొద్దుపోయింది కదా, రేపు ఉదయాన్నే అమ్మ దగ్గరికి వెళ్దాము అంటూ నళిని అయితే చెప్తుంది. సరే అమ్మమ్మ, నువ్వెలా చెప్తే అలా చేద్దాము, వెంటనే అమ్మని మాత్రం చూడాలని అనిపిస్తుంది అంటూ బాబీ అయితే అంటూ ఉంటాడు. సరే నాన్న, ఉదయాన్నే వెళ్దాము అంటూ ఇక నళిని అయితే బాబీని తీసుకుని తన రూమ్కి అయితే వెళ్తుంది. ఇక తన రూమ్లో అయితే బాబీని పడుకోబెట్టుకుంటుంది. ఇక ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. జగన్మాత, నిన్ను మొరపెట్టుకున్నందుకు నా మనవడు నాకు దక్కేలా చేశావు, ఎప్పటికీ నీ రుణం మర్చిపోను జగన్మాత అంటూ
ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది నళిని అయితే. ఇంతలో ఇక ఉదయం అవ్వగానే ఇక బాబీని రెడీ చేసి హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తుంది కైలా. మేము వచ్చేంత వరకు ఇంట్లోనే ఉండు అంటూ ఇక నళిని అయితే బాబీని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక కైల అయితే కొంచెం బాధపడుతూ ఉంటుంది. బాబీ ఇక నాకు దూరం అవుతాడేమో, ఇక మీదట ఎంతకు ముందులా స్నేహం చేయడేమో అంటూ. ఇంతలో ఇక తనకైతే పంతులు గారికి చెప్పిన మాట అయితే గుర్తుకు వస్తుంది. ఉదయాన్నే నాకు సహాయం చేసిన ఆవిడ కూడా వస్తుంది అని చెప్పారు కదా, ఇప్పుడు వెళ్ళి కలుసుకోవాలి అంటూ ఇక కైల అయితే గుడికి వెళ్తుంది. ఇంతలో పంతులు గారిని అడగంగానే, ఆగమ్మా, ఆవిడి వచ్చే టైం అయింది, ఇక్కడే ఉండు అంటూ పంతులు గారు అయితే చెప్తారు. ఇంతలో స్వర అయితే అమ్మవారి ముందు మోకాళ్ళపై నుంచుని ప్రార్థిస్తూ ఉంటుంది. అమ్మా, నా బిడ్డని నాకు దక్కించమ్మా, నిన్ను మొరపెట్టుకుంటున్నాను. నా బిడ్డ నాకు దొరికేలా చేస్తే ఇక ఈ జన్మకి నిన్ను ఏ కోరిక అడగను తల్లి, నా బిడ్డను నా దగ్గరికి పంపించు అంటూ మొరపెట్టుకుంటూ ఉండంగా ఇంతలో కైల అయితే వస్తుంది. ఇంతలో ఇక కైల అయితే స్వరాన్ని చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పంతులు గారు కూడా వస్తారు. ఏంటమ్మా అలా చూస్తున్నావు, నీకు సహాయం చేసింది ఈ తల్లే అంటూ చెప్పగానే ఇక కైల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కైలాను చూసి స్వర అయితే, చూడు, నువ్వు నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పు, నీకు పుణ్యం ఉంటుంది, నీకు దండం పెట్టి అడుగుతున్నాను, నా బిడ్డని చూడకుండా నేను ఉండలేను. బాబీ నా కన్న బిడ్డ, అమ్మవారి మీద ఒట్టు వేసి చెప్తున్నాను, వాడు నా కన్న బిడ్డ అంటూ ఇక స్వర అయితే జరిగింది మొత్తం కైలాకి చెప్పగానే కైల అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అవునా, నన్ను క్షమించమ్మా, నీ బిడ్డ కాదనుకుని నీకు ఆ రోజు దూరం చేశాను, ఇప్పుడు నీ బిడ్డని తెలిసింది కదా, నిన్ను బాబీని ఒకటి చేసే బాధ్యత నాదమ్మా, నువ్వు బాధపడకు అంటూ ఇక కైల అయితే చెప్పంగానే ఆ మాటికి స్వర అయితే ఆనందపడుతూ ఉంటుంది. నిజమా, నా బిడ్డని నాకు దగ్గర చేస్తావా అంటూ అడుగుతూ ఉండగా, ఇప్పటి వరకు మీరు వాడు కన్న తల్లి కాదు అనుకున్నాను, ఇప్పుడు మీరే కన్న తల్లని తెలిసిన తర్వాత తల్లి బిడ్డని ఎలా దూరం చేస్తాను, నా కన్న తల్లిని పోగొట్టుకుని నేను ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసు. అలాంటప్పుడు ఇంకో బిడ్డకి కన్న తల్లిని దూరం చేసి నేనెందుకు పాపం చేస్తాను, మీ బిడ్డని మీకు దగ్గర చేస్తాను, వాళ్ళు మిమ్మల్ని మోసం చేసినందుకు వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తాను అంటూ కైల అయితే ఇక స్వరాకి మాటిచ్చి ఇంటికైతే వెళ్తుంది. ఇంతలో ఇక రోషిణిని చూసి ఇంటికైతే తిరిగి వచ్చిన బాబీ దిగులుగా అయితే కూర్చుంటాడు. ఇక కైల దగ్గరికి అయితే వచ్చి, కైల, అమ్మ స్పృహలో లేదు, పాపం కోమాలోకి వెళ్ళిపోయిందంట, ఎప్పుడు స్పృహలోకి వస్తుందో కూడా తెలియటం లేదు అంటూ బాబీ బాధపడుతూ ఉండగా, ఆగరా డాషు, నీ కన్న తల్లి ఆవిడి కాదురా, నీ కన్న తల్లి నువ్వు అమ్మాయి మేడం అంటున్నావు కదా, ఆవిడేరా, నేను అన్ని నిజాలు తెలుసుకున్నాను, అందుకే నీ దగ్గరున్న లాకర్ ఒక్కసారి ఓపెన్ చేసి చూడు, దాంట్లో నీకేదో తెలియని రహస్యం ఉందని నాకు అనిపిస్తుంది అంటూ ఇక చెప్పంగానే బాబీ అయితే లాకర్ ఓపెన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాడు. ఇక ప్రయత్నించగానే లాకర్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో స్వర అభి ఫోటో అయితే చూసి ఇక ఒక్కసారిగా షాక్ అవుతాడు. నువ్వు చెప్పింది నిజమే కైలా, అసలు నా కన్న తల్లి స్వరమ్మ, అంటే వీళ్ళు కూడా నన్ను మోసం చేశారా, అబ్బాయి మోసం చేసినట్టే వీళ్ళు కూడా ఇంత మోసం చేస్తారని అసలు అనుకోలేదు కైలా, నన్ను మోసం చేశారు, నేను మోసపోయాను, నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి అంటూ బాబీ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇంతలో నళిని అయితే వచ్చేస్తుంది. ఏంటి బాబీ, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా, ఏమీ లేదు, మీరు చేసిన మోసం బయటపడింది అంటూ కైల అయితే అంటూ ఉంటుంది. నేను చేసిన మోసమా, నేనేం మోసం చేశాని, ఏం బయటపడింది అంటూ ఇక నళిని అడగంగానే, మీరేం మోసం చేశారా, బాబీని మోసం చెయ్యాలని మీకు ఎలా అనిపించింది, మీ కూతురు కన్న తల్లి కాకపోయినా మీ కూతురే కన్న తల్లని బాబీకి అబద్ధం చెప్పారు అంటూ కైల అనంగానే ఇక నళిని అయితే కైలాని కొట్టబోతూ ఉంటుంది. ఇక కైలాని కొట్టబోతున్న నళినిని ఆపి, ఆగమ్మమ్మ, నువ్వింత చీటర్వని అనుకోలేదు, నువ్వింత చీట్ చేసి నన్ను మోసం చేస్తావని అనుకోలేదు, నా కన్న తల్లిని దూరం చేసి నా కన్న తల్లి
బాధపడేలా చేసి నన్ను మోసం చేసి ఏం సాధిద్దాము అనుకున్నావు? నువ్వు చేసిన తప్పు నీకు ఇప్పటికైనా తెలియడం లేదా? ఆ జగన్మాతని నమ్ముకున్నాను అంటున్నావే, ఆ జగన్మాతని కొలుస్తున్నావే, మరి ఒక తల్లి దగ్గర నుంచి బిడ్డని దూరం చెయ్యాలని నీకెలా అనిపించింది? ఆ తప్పుకే కదా జగన్మాత నీకు నీ కూతుర్ని దూరం చేసి అలా శాపంగా నిన్ను బాధ పెడుతుంది. ఇప్పటికైనా నిజం తెలుసుకోలేకపోతే ఎలా అమ్మమ్మ? ఇప్పుడు రోష్ని అమ్మ హాస్పిటల్లో ఉంది అంటే దానికి కారణం నువ్వు చేసిన పాపమే. ఎందుకంటే తల్లి బిడ్డని కలుపుతానని మాటిచ్చి నువ్వు విడదీయాలని నిర్ణయించుకున్నావు. అందుకే ఆ దేవత నీ బిడ్డని నీకు దూరంగా ఉంచి బాధ పెడుతుంది. ఇక మీదటైనా నువ్వు చేసిన తప్పు తెలుసుకో. ఏ తల్లి బిడ్డని విడదీయాలని మాత్రం చూడొద్దు అంటూ ఇక బాబీ అయితే నళినికి దిమ్మ తిరిగే షాకే ఇస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవారు.